హలో వరలక్ష్మి హలో. శరత్ కుమార్ గారు. ఎలా ఉన్నారండి? బాగుందండి, థ్యాంక్ యూ. యా. సో నేను వరలక్ష్మి గారు అంటే అసలు ఒక మూవీ యాక్సెప్ట్ చేశారు, ఒక క్యారెక్టర్లో కనిపిస్తున్నారంటే డెఫినెట్లీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్కి. సో శబరి మూవీలో ఏంటి ఎలా ఉండబోతోందండి క్యారెక్టర్? ఇది చాలా ఒక పెద్ద ప్రెషర్ ఇప్పుడు. బట్ ప్రతి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ బట్ ఆ విషయంలో వచ్చి ఈ కథలో అది ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైక్ నెక్స్ట్ ఏం జరిగిపోతుంది, ఒక ఫాస్ట్ పేస్ థ్రిల్లరు, అండ్ ఆల్సో నన్ను ఒక వేరే ఒక రూపంలో చూస్తారు. నాట్ ద యూజువల్ కోపం కాకుండా ఒక విలన్గా ఉండొచ్చు, కాకుండా కూడా పోవచ్చు. బట్ యాజ్ అ మదర్ ఫస్ట్ టైం యోలో ఐ థింక్ తెలుగు ప్రేక్షకులు చూస్తారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ దిస్. యా. ఓకే. అండ్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్? స్క్రిప్ట్ అండి. కథ నాకు చాలా నచ్చింది. అనిల్ గారు వచ్చినాక కథ చెప్పే వెంటనే వచ్చి నేను ఒప్పుకున్నాను. అండ్ దాంట్లో 2-3 పాయింట్లు ఉన్నాయి కథలో. సో అది నాకు చాలా నచ్చింది అండ్ దానివల్ల ఒప్పుకున్నాను. ఓకే. అండ్ మీరు చెప్పారు కూడా, అంటే ఇది ఎప్పుడో Yeah. చాలా ఇయర్స్ బ్యాక్ మీరు విన్నారు అదని చెప్పి. ఎప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి బిఫోర్ క్రాక్ ఒక 2 years 2.5 years. 2 years. ఓకే. ఓకే. సో అప్పుడే మహేంద్ర గారు బాగా అప్పుడు నేను ఫస్ట్ కథ ఒప్పుకున్నప్పుడు ఆ మహేంద్ర గారు ప్రొడ్యూసర్ లేదు. ఓకే. ఐ స్టార్టెడ్ మచ్ లేటర్. సో హీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ వాజ్ ఆల్రెడీ రెడీ. అన్ని రెడీగా ఉండేటప్పుడు హీ హ్యాడ్ అ గుడ్ ఇది అక్కడ తీసుకెళ్లారు, మహేంద్ర గారు ఒప్పుకున్నారు అండ్ హీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఓకే. యా. అండ్ డైరెక్టర్ అనిల్ గారి గురించి, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ అనిల్ గారు? హీఈస్ ఆల్రెడీ మేబీ ఫస్ట్ టైం సినిమా చేసే దాంట్లో మేబీ ఫస్ట్ టైం, బట్ హీఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ యాడ్ వరల్డ్. చాలా యాడ్స్ చేస్తున్నారు. ఈజ్ వర్క్ ఇస్ అ కో-డైరెక్టర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ పూర్తిగా వచ్చి ఇట్స్ నాట్ ఒక డెబ్యూ అనేది లేదు. ఆల్రెడీ ఒక సెన్స్ ఉంది ఎట్లా ఒక సినిమా తీయాలని. సో దట్ అండ్ హీ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ స్టోరీ లైన్. సో వెన్ ఆ స్టోరీ కంటెంట్ ఇస్ గుడ్, దెన్ ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ కదా. సో యా. అండ్ సరే, మీరు అన్నట్టు తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ టైం మదర్ క్యారెక్టర్లో మేము చూడబోతున్నాం వరలక్ష్మి గారిని. సో పాపతోటి సీన్స్ కావచ్చు, బాండింగ్ ఎలా ఉండింది మీకు? నువేష్ ఇస్ అ వెరీ నైస్ యాక్ట్రెస్. అంటే ఆ చిన్న వయసు జనరల్గా వచ్చి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ సెట్లో ఉంటేనే కొంత టైం పడుతుంది. అంటే ఇది అది చాక్లెట్ ఈ పాపకి రెడీ చేయాలి అవన్నీ ఉంటుంది. బట్ నిజంగానే డైరెక్టర్ చెప్పే మాట వినేసి వెంటనే చేసేస్తుంది. మేము చేస్తామో లేదో అది ఓకే చేస్తుంది. అంటే మళ్ళీ 1 more టేకా అంటే సో షీ ఈస్ లైక్ రియలీ ఇన్ టు ఇట్ అండ్ ఐ థింక్ షీ ఇస్ వెరీ స్మార్ట్ కిడ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ వర్కింగ్ విత్ హర్ ఆల్సో. She's not eat properly, so she keep blackmailing us, eat properly, so I'll give you nicely. She's like, okay, actually eat later. Her mother will be sitting over there, I'll say, eat properly. So she used to be a very sweet child. Okay. And one of the part of కుక్కు పిల్ల కూడా ఉండింది, మాయా అని చెప్పేసి. సో సినిమాలో వచ్చి దాని పేరు జారో. సో ముగ్గురుతో కలిసి we used to always hang out together. It's very sweet. Yeah. ఓకే. సో మీరు కూడా ఏమన్నా తినకపోతే చెప్పడం అది చేసేవాళ్ళ పాపకి? I used to, because she'll never eat. She'll do drama with her mother. నాకు వద్దు మమ్మీ ఇది, నాకు ఇది వద్దు మమ్మీ, నాకు అది తిను. మీ మాటకి భయపడి తినేదా లేకపోతే? అది దాన్నే అడగాలి. అవునా? ఫైన్. అండ్ అసలు వరలక్ష్మి గారు మీరు అసలు యంగ్ క్యారెక్టర్ ప్లే చేసిన, అటు ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన, అసలు దేనికదే అసలు పర్ఫెక్ట్గా అలా ఎలా సెట్ అయిపోతారు? అంటే నాకు చాలా మంచి టీం ఉంది. మేకప్, హెయిర్, నా కాస్ట్యూమ్ చేసేవాళ్ళు, వీళ్ళంతా చాలా బాగా ఒక మంచి టీం ఉంది. సో వెంటనే వచ్చి నాకు చేసే పని ఒక ఏమంటే యాక్టింగ్ మాత్రం చేయాలి, మిగతా వాళ్ళు సెట్ చేసి పంపిస్తారు నన్ను. ఓకే. సో అనిపించిందా మీకు కూడా ఎప్పుడైనా అసలు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా పర్లేదు, నాకు అసలు చాలా బాగా ఒక యాక్టర్గా అది ఉంటుంది కదండి. ఐ మీన్ లైక్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో అంత డిఫరెంట్గా చేయాలని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎనీథింగ్. ఒక్కొక్క దాంట్లో ఎంత నేను డిఫరెంట్గా చేసేకైతే నేను ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్ టు కీప్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ కదా. సో ట్రూ. అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అసలు వీరసింహారెడ్డి మూవీ. ఐ రియల్లీ లైక్. ఆయన వచ్చి నాకు ఆ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చింది. ఒక హోమ్లీగా స్టార్ట్ చేసుకొని మళ్ళీ అది చేంజ్ ఓవర్ అయ్యేది కదా, చాలా బాగుంది. అండ్ దట్ ఫిల్మ్ వాజ్ లైక్ యాక్చువల్లీ నాకు ఒక పోర్ట్ఫోలియో సినిమా లాగా. అంటే రొమాన్స్ ఉంటుంది, యంగ్ ఏజ్ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ ఉంది, నెగిటివ్ ఉంది, మొత్తం ఒక ఫీమేల్ ఆర్టిస్ట్లో ఉండే గ్రాఫ్లు మొత్తం దాంట్లో ఉండేసింది. సో నాకు ఒక స్టోరీ లాగా అయిపోయింది వీరసింహారెడ్డి. సో యా. గ్రేట్. అవును, మీరు అన్నట్టు అసలు అంటే ఇప్పుడు ఆలోచిస్తాం మీరు చెప్పిన తర్వాత నిజమే కదా, అన్ని ఉంది దాంట్లో. ఓకే, ఫైన్. సో దీంట్లో ఎక్కడి వరకు అంటారు?
ఏంటంటే కొంచెం See, this is very clear. మీరు ట్రైలర్ చూస్తే వచ్చి ఇట్స్ నాట్ లైక్ ఓల్డ్ గెటప్ యంగ్ గెటప్ అవన్నీ అవును, ఇట్స్ జస్ట్ అవును, వెరీ క్లియర్ అవును. దిస్ థింగ్ ఆఫ్ షీస్ అ సింగిల్ మదర్. షేడ్స్ ఏవో కొంచెం టూ షేడ్స్ చాలా ఉంటాయి. ఆల్వేస్ డూ థింగ్స్ విత్ షేడ్స్. బ్లాక్ అండ్ వైట్ ఇస్ బోరింగ్ సమ్ టైమ్స్. సో అంటే ఒక్కొక్కసారి ఏంటబ్బా ఏమన్నా డ్యూయల్ రోల్ అన్న డౌట్ కూడా వస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఉండొచ్చు, ఉండొచ్చు, బ్లాక్ కూడా పోయొచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మూవీ చూసాక క్లారిటీ వస్తుంది. అండ్ చాలా దగ్గర కొన్ని దగ్గర అంటే అఫ్ కోర్స్ థియేట్రికల్ రిలీజ్ అని చెప్తూ ఉన్న కొంచెం ఓటీటీ మూవీ అన్నది కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంది. నాకు అది ప్రొడ్యూసరే మీరు అడగాలి. అది ఆ మ్యాటర్ గురించి నాకు తెలీదు. నాకు ఓన్లీ యాక్టింగ్ గురించి తెలుసు, సినిమా గురించి తెలుసు, అంతే తెలుసు. ఆ బిజినెస్ సైడ్ అంతా నాకు తెలీదు నిజంగానే. ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దట్. దట్ ఇస్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డైరెక్టర్స్ కాల్ టు డూ దట్. ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఓకే, ఫైన్ అండి. సో అంటే అది వచ్చింది కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆడియన్స్ కి చేసేది ఏంటి అంటే ఓకే ఓకే నేను చెప్పేది బట్ ఫస్ట్ నుంచి ప్లాన్ చేసింది థియేటర్. ఐ థింక్ నౌ ద ఓన్లీ థింగ్ దట్ చేంజ్డ్ వాస్ మల్టీ లాంగ్వేజెస్ లో వచ్చి మాత్రమే చేంజ్. ఫ్రమ్ ద బిగినింగ్ ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బిన్ ఆ టైంలో నేను చేసినప్పుడు ఓటీటీ అంటే పెద్దగా లేదు. సో ఇట్ వాస్ మోర్ ఫర్ థియేటర్ ఓన్లీ. అండ్ ఇప్పుడున్న ఈ ఎరా ఆఫ్ మూవీస్ ఎలా అనిపిస్తున్నాయండి వరలక్ష్మి గారు మీకు? అంటే ఆడియన్స్ అందరూ కూడా కొత్త స్టోరీస్, ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత బాగుండి కొత్తగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అలా ఉంటే చాలు. చిన్న సినిమా పెద్ద సినిమా ఇలా ఆడియన్స్ ఐ థింక్ ఒక ఏమైందంటే ఒక క్లియర్ గా వచ్చి ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ నడిచింది. సో ప్రీ కోవిడ్ మేబీ పీపుల్ ఆర్ నాట్ ఓపెన్ టు సీయింగ్ అదర్ లాంగ్వేజ్ మూవీస్ దట్ మచ్. బట్ ఇప్పుడు ఏమంటే ఆ కోవిడ్ టైం వచ్చి మొత్తం సినిమా ఉండే అన్ని సినిమాలు చూసేసారు. సో ఏ సినిమా చేసినా ఇది దాని రీమేక్, ఇది రీమేక్ వెంటనే వచ్చేస్తుంది. బికాస్ పీపుల్ హావ్ బిన్ ఎక్స్పోజ్డ్. బికాజ్ ఆ కోవిడ్ టైంలో ఇంకేం లేదు చేసేకి, ఇది ఒకటే ఉండింది. సో ఆ విధంలో వచ్చి నౌ క్రియేటర్స్ హ్యావ్ టు థింక్ ప్రాపర్లీ. క్రియేటర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ టు గివ్ కంటెంట్ విచ్ ఇస్ ప్రతి సినిమాలో ఒక బేస్ లైన్ అనేది ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఒకటి ఇట్ బి యాక్షన్, అలాంటి థ్రిల్లర్, ఒక రొమాన్స్. ఆఫ్ కోర్స్ అంతంత విచిత్రంగా అంతా ఎంత చేస్తారు, ఒక లిమిటే ఉంది కదా. బట్ దాంట్లో ఎంత బెస్ట్గా మేము చూపించేకైతుంది, ఎంత బెస్ట్గా ఒక మంచి కంటెంట్ ఇవ్వకైతుంది, అంతే వీ కెన్ డూ దట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. దట్స్ ఆల్. ఓకే. సో స్టార్టింగ్ ఆఫ్ కోర్స్ హీరోయిన్గా స్టార్ట్ చేశారు మీరు కూడా. అండ్ దెన్ అసలు ఆ ఎవాల్యూషన్ అంటారు కదా, లైక్ టూ గుడ్. మాకైతే వి లవ్ అనమాట అసలు వరలక్ష్మి గారు ఏ క్యారెక్టర్ ప్లే చేసినా. అసలు ఏంటంటే ఇలా షిఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు జనరల్గా హీరోయిన్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంత తొందరగా అయితే షిఫ్ట్ అయిపోరు నాకు తెలిసి. మేబీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, కొంచెం సెకండ్ ఇన్నింగ్స్లాను అలా ఇలా మళ్ళీ షిఫ్ట్ అయ్యి క్యారెక్టర్స్ అవి చేయడం చేస్తూ ఉంటారు. సో మీరైతే నాకు తెలిసి చాలా ఎర్లీ స్టేజెస్లోనే షిఫ్ట్ అయిపోయారు. ఏంటి దానికి రీజన్? అంటే సినిమా ఇండస్ట్రీ వచ్చేకి 2-3 రీజన్లు ఉంటాయి. కొన్ని మంది వచ్చి స్టార్ అవ్వాలని వస్తారు, కొన్ని మంది వచ్చి నిజంగానే నాకు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అందుకే వచ్చాను. నేను సెకండ్. సో ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మూవీస్ సెల్ఫ్ ఐ రియలైజ్ దట్ నాకు వచ్చి స్టార్ అవ్వడంలో ఇంట్రెస్ట్ లేదు. నాకు ప్రతి సినిమాలో ఏదైనా డిఫరెన్స్ చేయాలి, ప్రతి సినిమాలో నాకు యాక్టింగ్ చేయాలి, ప్రతి సినిమాలో నాకు నేను లేకుండా వేరే ఎవరు నేను చూపించాలి, ఆ క్యారెక్టర్ చూపించాలి. సో ఇప్పుడు కూడా మీరు చెప్పేటప్పుడు ప్రతి క్యారెక్టర్ అంటే ఏదిలో వచ్చి మీరు వరలక్ష్మి కనిపించలేదు, డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తాయి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. ఆడియన్స్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా కనిపించాలనేది నాది. సో ఐఎమ్ హియర్ టు బీ అన్ యాక్టర్ అండ్ నాట్ హియర్ టు బీ అ స్టార్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇప్పుడు అంటే డైరెక్టర్స్ అందరికీ కూడా మ్యాక్సిమం అసలు ఒక లేడీ స్ట్రాంగ్ విలన్ అనగానే వరలక్ష్మి గారే ఫస్ట్ గుర్తొస్తున్నారు. నో ఐఎమ్ లక్కీ. ఐ థింక్ ఆ స్పేస్లో ఎవరు లేదు ఇప్పటికి. అండ్ ఐ థింక్ ఐ ఆక్యుపైడ్ దట్ స్పేస్. ఇప్పుడు బోల్డ్గానే వెంటనే వచ్చి మేము నా ఫేసే కనిపిస్తుంది అనుకుంటాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ నైస్ కామెడీ టు కమ్. మంచిగా కామెడీ సినిమా చేయాలని నాకు ఆశ. బట్ యా, ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ గ్లాడ్ అండ్ నెవర్ యూ కెనాట్ కంప్లైన్. సమ్టైమ్స్ వెన్ వర్క్ కమ్స్ యూ షుడ్ బీ హ్యాపీ దట్ యూ హ్యావ్ వర్క్, బికాస్ దెర్ ఆర్ డేస్ వెన్ ఐ నెవర్ హ్యాడ్ వర్క్ ఆల్సో. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు వర్క్ ఉంటే మేము దాని గురించి కంప్లైంట్ చేయకూడదు, ఏది వచ్చినా హ్యాపీగా వచ్చి చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటి, హౌ బిజీ వరలక్ష్మి గారు? టచ్ వుడ్ ఇస్ ఆల్ గోయింగ్ వెల్ అండి. వీవ్ గాట్ వర్క్, ఎనఫ్ వర్క్ ఇస్ దేర్. ఓకే. అంటే ఎప్పుడైనా డౌన్ అయిన సందర్భాలు ఉన్నాయా వరలక్ష్మి? స్టార్టింగ్ కెరీర్లో క్రాక్ ముందంతా ఉండేది. ఓకే. సో అప్పుడు దాన్ని ఏంటంటే ఏం చేసేయాలి, మన చేతిలో ఏం చేసేది ఏం లేదు. వాట్ క్యాన్ యూ డూ? That's true. You cannot do anything. What can you do? You cannot force people to go and cast you in the film, kada? Yeah. You can only try your best. You know that whichever movie you do, when any filmmaker will say, okay, she's a good actress. But a good actress, ingo director kanpichali, వాళ్ళు cast cheyali. It's a cycle. Sometimes it happens, sometimes it doesn't happen. What can you do? You just have to hold on, be strong and get on with life. Okay. ఎప్పుడైనా ఏదన్నా మీ డెసిషన్కి
రిగ్రెట్ ఫీల్ అయినది ఏదైనా ఉందా అండి? ఉన్నాయా? లేదని లేదంటున్నారా? ఓకే. ఓకే. ఫైన్. సో ఎప్పుడు వెళ్ళి అబ్బా! ఇది ఇలా చేసుంటే బాగుండేది, అలా చేయకపోయి ఉంటే బాగుండేది, ఇలా థాట్స్ అవి I don't regret my past. I don't get into my past because what is past is past. You cannot do anything about it. So move on. Wow. Simple. సో ఏదైనా ప్రిన్సిపల్ నమ్ముతారా వరలక్ష్మి గారి లైఫ్లో? స్టికింగ్ ఆన్ టు దట్ ప్రిన్సిపల్. I just take every day as it comes అండి అంతే. నేను ఎక్కువ ప్లానింగ్ చేసలేదు, ఎక్కువ పని చేసలేదు. రేపటికి ఏం చేస్తున్నాం అంతే. అంతవరకు నేను ప్లాన్ చేసుకుంటాను అంతే. ఓకే. అది వస్తే చూసుకుంటాం అంతే. ఓకే. సో మళ్ళీ బాగా ఎగ్జైట్ చేసే విషయం ఏంటి? My work. ఓకే. My work is the only thing that excites me. అది వచ్చి when I go to shooting, it's my happy place. ఫైన్. అండ్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే లైక్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యాక్టింగ్ మెథడ్ అన్నది ఉంటుంది. Correct. సో కొంతమంది ఏంటి అంటే యాక్టర్స్ దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్ త్రూ అవుట్. Yes, yes. ఇంకొంతమంది ఏంటి అంటే దే జస్ట్ ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోతూ Yes. ఉంటారు. సో దీంట్లో ఏంటి వరలక్ష్మి గారు ఏ కైండ్ అనుకోవచ్చు? I'm actually the second type. I don't know when I come and when I go out. ఆ యాక్షన్ కట్ లోపల ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే. That's the kind of actor. I'm not a method actor. Okay. ఎక్కువ నేను దాని లోపల ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ. సో త్రూ అవుట్ అంతా ఉండడం అలా అంతా ఏం లేదు, అయిపోయింది మళ్ళీ. Yes, I'll be laughing before a crying scene, then suddenly I'll cry, then suddenly I'll cut. So it's Okay. Yeah. ఫైన్. అంటే అది ఎలా అంటే క్రయింగ్ అది అంతకు ముందు ఎంత జాలీ ఇది ఉన్నా జస్ట్ I take my moments. I'll take few minutes before the shot. I'll just calm myself because what the scene is required to do, kada. So that time and I'll prefer nobody will disturb me. So I just do that. ఫైన్. అండ్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఒక ప్రెస్ మీట్లో అది అనుకుంటాను మ్యారేజ్ది అసలు ఎలా తీసుకున్నానో డెసిషన్ నాకే తెలియదు. నేనే అనుకోలేదు పెళ్లి చేసుకుంటానని చెప్పి, బట్ అయినా అది నాకే సర్ప్రైజింగ్గా ఉంది అని చెప్పారు మీరు. Yeah. సో ఆఫ్ కోర్స్ అంటే వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ దట్ యువర్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలో యూఆర్ గెటింగ్ మ్యారీడ్. బట్ ఏంటంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి వెన్ యూ థాట్ ఆఫ్ అంటే లేదు ఇంకా మ్యారేజ్ చేసుకోను అన్న దాంట్లో నుంచి చేసుకుంటాను అనే నేను డెసిషన్ చేసుకోవాలని ఎప్పుడు తీసుకోవడానికి చెప్పలేదండి. ఏంటంటే మ్యారేజ్ షుడ్ బి ఆర్గానిక్. It should not be forced. It should not. You cannot do it for other reasons. You should do it only for the reason that it is making you happy, making him happy, and you guys want to share a life together. No other reason. నా తాత చచ్చిపోతున్నారు అందుకోసం నేను చనిపోతున్నాను అందుకని నేను మీరు పెళ్లి చేసుకోండి, తనకి మీరు బిడ్డలు పుట్టాలి అందుకని నేను పెళ్లి చేసుకోండి, ఇవన్నీ రీజన్ అని కాదు. You love the person, that person loves you, you want to be together, you are taking a decision. That I felt with this person, so I took the decision. That's all. There is nothing, no analysis behind it. It's as simple as that. It's pretty much clear like a water. So you're leading life in your way అని అనుకోవచ్చు. Yes. అసలు now nothing ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏది From a kid I'm like that. Nobody can influence me, nobody can tell me what to do. I will do only what I want to do. It's very simple. బట్ చెప్పుంటారు కదా చాలా మంది అట్లీస్ట్ లైక్ క్లోజ్ సర్కిల్ వెల్ విషర్స్ చెప్పేవాళ్ళు చెప్పుకునే ఉంటారు, నేను చేసేది నేను చేసుకునే ఉంటాను. చెప్పడం మానేస్తారేమో. They all know because mostly I don't make wrong decisions. I don't I try my best to not make wrong decisions because I think a little fast, but I'll think, and if I think it's right I will stand by my decision whatever it is, right or wrong. If it's wrong it's okay, I will learn from it and move on. It's simple. ఓకే. ఇక్కడ టాలీవుడ్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు వరలక్ష్మి? ఎవరు లేదండి. Not you. లేదు నాకు ఫ్రెండ్స్ నేనే ఇప్పుడు చిన్న వయసు ఇప్పుడు వచ్చి ఫ్రెండ్షిప్ చేసుకుని పారాడని మనకు ఫ్రెండ్షిప్ ఆల్రెడీ ఉన్నాయండి, చాలా వర్షన్గా ఉన్నాయి. హూఎవర్ ఐ మీట్ ఐ సీ దెమ్ ఎస్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్. దట్స్ నథింగ్ క్లోజ్ అనేది ఇట్స్ అ వెరీ జనరిక్ టర్మ్. నాట్ నెసెసరీ యూ హ్యావ్ టు వర్క్ అండ్ బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ. సో ఫైన్. అండ్ yes, కమింగ్ బ్యాక్ టు శబరి అగైన్. సో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కాకుండా ఇంకా ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ గురించి ఎలా ఉండబోతోంది? దీంట్లో యాక్చువల్లీ వచ్చి శశాంక్ గారు ఉన్నారు, గణేష్ వెంకట్రామ్ అండ్ మైమ్ గోపి గారు. సో అపార్ట్ ఫ్రమ్ నువేక్షాస్ అండ్ మై క్యారెక్టర్, ద 3 మేల్ లీడ్స్లో వచ్చి కథ చాలా రివాల్వ్ అవుతుంది. సో ఇది ఈ మెయిన్ గ్రూప్ అనేది మన నలుగురు గ్రూప్లో జరుగుతుంది కథ. సో వాట్ ఈచ్ వన్ డస్ ఇస్ వాట్ ద స్టోరీ విల్ రివీల్ యాజ్ ఇట్ మూవ్స్ ఫార్వర్డ్. బట్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ అండ్ దేవ్ ఆల్ పర్ఫార్మ్డ్ ఇట్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ యూ విల్ ఆల్సో కీప్ గెస్సింగ్ who is doing what అనేది గెస్సింగ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో డెఫినెట్లీ సస్పెన్స్ అయితే సస్పెన్స్ అంటే ఫుల్ సస్పెన్స్ ఉంటుంది, ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది మీకు. ఓకే. సో అంటిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ వరకు అనుకోవచ్చు. జనరల్ గా ఒక థ్రిల్లర్ అంటే లాస్ట్ లో రివీల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ టిల్ ది ఎండ్ ఇట్ విల్ కీప్ యూ
ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సేయింగ్ ఓకే వాట్ ఈస్ గుడ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అనేది ఖచ్చితంగా నీకు ఫీల్ అవుతుంది. అండ్ మీరే మూవీ చూస్తున్నప్పుడు లేదా అక్కడ పర్ఫామ్ చేసినప్పుడు వావ్ అని అనిపించిన సీన్ కానీ ఏదైనా మూమెంట్ కానీ ఉందా? ఐ డోంట్ ఫీల్ ఎదర్ అప్పుడు ఎనీ ఆఫ్ మై ఫిల్మ్స్ అండి. యా ఆ వావ్ అన్న మాట మీరు ఫీల్ చేసి అక్కడ నుంచి డౌన్ఫాలే. యూ కెన్ నెవర్ బీ ద బెస్ట్, యూ షుడ్ కీప్ ట్రైయింగ్ టు బీ ద బెస్ట్. సో దట్ ఈస్ మై లాజిక్ అండి. ఓకే. సో ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అయినది ఒకటి చాలా బెస్ట్ అది ఎప్పుడు చూసినా యూ వాంట్ టు డూ బెటర్ 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 అనే అనిపిస్తుంది అది. అవును. యా యూ నెవర్ సే ఓ అబ్బా చాలా బాగుందని చెప్పాలి. ఇప్పటివరకు వరలక్ష్మి గారికి ఏ మూవీలో కూడా అలా అనిపించలేదు అనుకోవచ్చా? లేదు, ఇంకా బెటర్గా అంటే ఈ సీన్ ఇంకా బెటర్గా చేయాల్సిందా అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఏమైనా ప్రౌడ్ మూమెంట్స్ ఉన్నాయా వరలక్ష్మి గారు? ప్రౌడ్ మూమెంట్స్ ఇస్ హౌ ఐ మేడ్ మై ఓన్ కెరీర్ ఆన్ మై ఓన్ థింగ్. Today if I'm sitting over here, it's all because of me. If anybody have to thank, I'll thank myself. So ఓకే. yeah. అండ్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ లో ఆఫ్ కోర్స్ శబరి మనం త్వరలో చూస్తాము ఎలా ఉండబోతోంది అని. సో శబరి కాకుండా మిగతా ఇప్పటివరకు మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో మీ హార్ట్ కి క్లోజ్ అయిన క్యారెక్టర్స్? I really like Nandi. నాకు నాంది చాలా నచ్చింది. I like the subtle performance in that. So I like that movie. ఓకే. Yeah. అండ్ కోలీవుడ్ తమిళ్ మూవీస్లో నాకు నచ్చిన క్యారెక్టర్ వచ్చి తార తప్పట్లో చేశాను. దట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. సో ఇన్ డిఫికల్టీ దట్ వాస్ దే. నచ్చిన క్యారెక్టర్ ఇంకా రాలేదు, చేస్తాను. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో ఏదన్నా మూవీస్ అవి చూస్తూ మీరు ఆఫ్కోర్స్ మనకి ఓటీటీ అది వచ్చింది కాబట్టి వీ హ్యావ్ అంటే హాలీవుడ్ నుంచి అన్నీ మనం చూస్తున్నాం డిఫరెంట్ జానర్స్. అది ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇలాంటి స్టోరీస్ చేస్తే నాకు మంచి కామెడీ సినిమా చూసి అది చేయాలనిపిస్తుంది. లైక్ ఒక క్వీన్ లాగా, ఒక పీకు లాగా, యూనో ఇట్స్ ఆల్ దిస్ వెరీ నైస్ ఫిల్మ్స్ మేడ్. సో ఐ లైక్ టు డూ అ గుడ్ కామెడీ ఫిల్మ్. ఓకే. సో వరలక్ష్మి గారు అసలు సడన్ గా కామెడీ సడన్ గా కదండి, నన్ను మకం చూస్తే అదేమో సీరియస్ గానే వస్తుంది. యాక్చువల్లీ ఐ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఐ వాంట్ టు డూ కామెడీ ఓన్లీ బట్ నోబడీ ఈస్ గివింగ్ మీ టు డూ కామెడీ. అంటే బోల్డ్ అంటే నా పేరు కనిపిస్తుంటారు ఏమో, కాబట్టి ఏమైనా కామెడీ చేస్తే నేను బాగా చేసుకుంటాను. ఫైన్. అండ్ అఫ్కోర్స్ ఇప్పటివరకు చాలా మంది కో స్టార్ వాళ్ళకి హీరోస్ తోటి వర్క్ చేసి ఉన్నారు. బట్ ఏదన్నా ఎవరు ఫేవరెట్ లేదు? ఫేవరెట్ కాదు ఫేవరెట్ కాదు, ఏదన్నా ఒక క్వాలిటీ ఎవరు మనకి కొంచెం బాగా నచ్చి బాలేసర్లో ఆయన పాజిటివిటీ ఎనర్జీ చాలా బాగుంటుంది. హీస్ జస్ట్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఐ కెన్ ఐడెంటిఫై దట్ విత్ హిమ్ because he's always hyped up, he's always in a good mood, he's always got what's exhausted, he's always in a very energetic zone. So I like that about him. సో నాకు మీకు మ్యాచ్ అయినట్టుంది మీరు కూడా. నేను ఆయనకి మ్యాచ్ లేదు బట్ క్వాలిటీ వైజ్ yes. ఓకే. ఎప్పుడైనా ఏదన్నా ప్రాంక్ చేయడం కానీ మీరు ప్రాంక్ కి గురవడం కానీ జరిగిందా సెట్స్ కి? అలా అది నా స్టాఫ్ చాలా జరుగుతుంది, బయట వాళ్ళతో లేదు. మీరు చేయడం అంటే వాళ్ళ మన ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళు ఒఫెన్స్ తీసుకుంటారా తీసుకుంటారు వల్ల చాలా ప్రాబ్లం ఉన్నాయి. సో అందుకే ఏం చేస్తుంది, మేము వాటికి మన నోరు మూసుకొని మన పని చేసుకుని వెళ్ళిపోతాం అంతే. ఓకే. సో ఈ షూట్స్ అవి లేకుండా ఏమన్నా ఒక వన్ డే ఏమన్నా ఫ్రీగా దొరికితే వరలక్ష్మి గారి స్కెడ్యూల్? I like to spend time with my babies at home, the pets. I spend time with them, watch movies. If I have a longer break, I like to travel. I love travel, so yeah. ఓకే. సో ఎన్ని కంట్రీస్ విజిట్ చేసి ఉంటారు ఇప్పటి వరకు? అంతే ఎవరు లెక్క పట్టుకుంటారు కదా పోయేది. I try to see as much as new things possible, but sometimes time కుదరలే కదా. సో whatever days you have, whichever is the closest, you'll go and come back అంతే. ఓకే. అంతకుముందు మనకి అంటే ఈ టైమ్స్లో చూసుకుంటే హీరోయిన్స్ అంటే అఫ్కోర్స్ గ్లామర్ క్యారెక్టర్స్, కొంచెం సాంగ్స్ ఇది అది ఉండేది. ఇప్పుడు స్ట్రాంగర్ క్యారెక్టర్స్ కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అండ్ దాంట్లో మీరు కూడా అంటే ఇనిషియేటివ్ తీసుకొని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలా ప్లే చేస్తూ ఒక పార్ట్ అయినందుకు హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ అండి? No, it's nice because cinema is changing. It's there are more important roles for women. Women are rising up to the occasion. There are a lot of films. There are a lot of actors who are doing female centric films. Samantha garu unnaru, Nayanthara garu unnaru. A lot of them are doing female centric films. So that's very nice to see. And I think roles also are being written for other women. So it's very nice. I think it's a good space that we're in, and it will get better is what I feel. ఎప్పుడైనా ఏదైనా మూవీ వదులుకున్నందుకు ఏమన్నా బాధ అనిపించిందా అండి? డేట్స్ ఉంటాయి అవి ఉంటుంది, బట్ మోస్ట్లీ ఇట్స్ హ్యాపెన్ టు మై థింగ్ దట్ షుడ్ నాట్ ఫెల్ట్ దట్ ఎనీవేర్. నథింగ్ లైక్ దట్. ఓకే, ఫైన్. అండ్ సో యా, శబరి మూవీలో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్, మెయిన్ పాయింట్, మేజర్ పాయింట్ ఏది ఉండొచ్చు అండి? See, obviously the child and the mother connection of place is very, very strong.
దాని తప్ప ఒక సైకలాజికల్గా వచ్చి ఒక మంచి ఇప్పుడు ఈ కాలంలో ఆడియన్స్ చాలా సింపుల్ అయిపోయారు. మంచి కంటెంట్ ఇవ్వండి, వి లైక్ ఇట్ అని చెప్తున్నారు అంతే. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎక్కువ మెసేజ్ పెట్టండి, ఇది పెట్టండి అవన్నీ అడగలేదు వాళ్ళు ఎప్పుడు వచ్చి ఒక మంచి కంటెంట్ ఇవ్వండి, మేము చూసుకోగలుగుతామని చెప్తున్నారు. ఆ విధంలో వచ్చి దీంట్లో ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. 100% యూ విల్ హ్యావ్ గుడ్ కంటెంట్, యూ విల్ నాట్ గెట్ బోర్డ్ ఎనీవేర్. అండ్ మీకు వచ్చి థియేటర్లో కూర్చోడానికి ఆ ఎక్స్పీరియన్స్, బికాజ్ ఒక థ్రిల్లర్కి వచ్చి ఆ సౌండ్ ఎఫెక్ట్లు ఆ ఎక్స్పీరియన్సే ఎక్కువ యూ ఫీల్ దట్ కదా. అంటే ఇంట్లో వచ్చి 10 సార్లు పాజ్ చేస్తారు, ఒక బిడ్డలో వచ్చి పాప్కార్న్ తీసుకుంటారు, అప్పుడు ఇక్కడ వెళ్తారు అక్కడ వెళ్తారు, అది ఫ్లోయే కట్ అయిపోతుంది. బట్ వాచ్ థియేటర్ ఒక ఫ్లోలో చూసేటప్పుడు బ్లడ్ ఆల్సో రేసెస్ ఈక్వలీ టు దట్ మూమెంట్. సో దట్ 100% యూ విల్ హ్యావ్ దట్. అండ్ ఎప్పుడైనా అనిల్ గారితో ఏదన్నా కొన్ని మీకు అనిపించింది డిస్కస్ చేయటం లాంటి చాలా జరిగిందండి, చాలా జరిగింది చెప్తాను. అండ్ ఇఫ్ హీ ఫైండ్స్ ఇట్ కరెక్ట్ అండ్ హీ విల్ డూ ఇట్. ఓకే ఫైన్. ఎప్పుడైనా అంటే నాట్ ఓన్లీ శబరి అండి, ముందు మూవీస్ అయినా సరే మీకు ఏదైనా ఇలా కాదు ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అని చాలా వరకు అనుకుంటాను, చాలా వరకు నేను చెప్పేస్తాను. ఐ విల్ 100% tell them also. And mostly they take my advice because I don't talk rubbish. Okay. I'll tell them correct things only. So mostly they take my advice, yeah. Okay. సో ఫ్యూచర్లో యాక్టింగ్ అపార్ట్ ఇంకేదైనా వేరే క్రాఫ్ట్స్లో చూడొచ్చు ఎవరు? ఫస్ట్ యాక్టింగ్ చేస్తాం, ఇంకా చాలా ఉంది యాక్టింగ్ చేసే. ఇప్పుడే సర్ఫేస్ ని స్క్రాచ్ చేస్తున్నాం. సో స్టిల్ లాట్స్ టు డూ. ఓకే, సో ఛాన్స్ అయితే ఉంది అనుకోవచ్చు. yes, we'll do direction for sure. డైరెక్షన్ ఫర్ షూర్. ఓకే, సో దానికి సంబంధించి అన్న ఇప్పుడే కదా చెప్పాను. ఓకే, నేను యాక్టింగ్ చేస్తున్నాను అంటే దానికి సంబంధించిన పని అయితే ఇంకా చేయలేను, ఇంకా యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ అంటారు. ఓకే, మీరు అడిగింది ఫ్యూచర్ క్వశ్చన్, ఫ్యూచర్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే ఫైన్. అంటే ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఉందండి, చాలా ఉంది. వచ్చేటప్పుడు ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ మై ప్రాజెక్ట్స్ బిఫోర్ దే కమ్ అవుట్. సో లెట్ ఇట్ ఆల్ కమ్ యాజ్ ఇట్ వెన్ కమ్స్. I will keep meeting the media and telling them what is coming. So yeah, let it be some surprise element should be there in the life. అన్ని తెలుసుకుంటే ఏం చేసుకుంటారు. ఫైన్ అండి, డన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, darling. Thank you.